Lokesh, etc. They are they have agreed okay, అది కొంత సపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత when they went to our actually, it was also talked about actually. 3 కండిషన్లు అయ్యే పెట్టారు బీజేపీ వాళ్ళు. 3 కండిషన్లు, అందులో ఆ కండిషన్ అంటే వైజాగ్ ప్రైవేట్ ఒప్పుకోవాలి. దిస్ వాజ్ ద కండిషన్. దెన్ దిస్ కొలాబరేషన్ విల్ టేక్ ప్లేస్. దానికి ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళకి నార్త్ అంతా పోయింది ఎలక్షన్స్ లో. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ కాదు. అయోధ్య అని పెద్ద డ్రమ్ కొట్టుకుని పెట్టారు. అయోధ్యలో వాడి క్యాండిడేట్ ఎంటైర్ యూపీ ములాయం సింగ్ వాడు కొడుకు వచ్చేసారు చిత్తూరానికి. సో దేర్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్. నౌ దట్ రియలైజేషన్ విల్ కమ్. రియలైజేషన్ ఉందండి. Yes. So this is actually helps. This type of things will help. స్టేట్ గవర్నమెంట్ ఈ పాయింట్ పడితే మనం చేయాలి. స్టేట్ గవర్నమెంట్ స్పీడ్ అప్ చేసుకుంటే స్టేట్ గవర్నమెంట్ కూడా బికాస్ దే హావ్ గివెన్ సమ్ పబ్లిక్ ఇది ఇచ్చారు కదా, మీరందరూ గొడవ చేశారు, వాడు వచ్చారు, పెట్టారు. సో దే కాంట్ సింప్లీ గో అవే ఫ్రమ్ దోస్ కమిట్మెంట్స్. దట్ కాకపోతే వాళ్ళిద్దరు పోతున్నారు. కానీ కొత్తగా వచ్చిన జనసేన పార్టీ అతను గొడవ చేస్తాడు. స్టీల్ ప్లాంట్ లైఫ్ ఇన్ హిమ్. Not only that, sir, his zero budget elections. Only Jansen Came from zero budget elections, sir. His intention is like that. Because he is a young person, dynamic person, and he doesn't have anything. Somebody they all made sufficient money. Yes. So for them, the people are important. The Prajabhiprayam is important. So he will not agree. అప్పుడు సో దట్ ఇస్ వేర్ ది డిఫరెన్స్. అతను చేయడం మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, మనం సపోర్ట్ ఇవ్వాలి. అదే చెప్తున్నా. మన అసోసియేషన్ కంటిన్యూ చేసుకుంటూ ఉదోగులోనే షేర్ వాల్యూ పడిపోయింది, మనకి అది లక్. ఏదైనా ఇప్పుడు చేశారు కదా. చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ గారు అంటే జనసేన పట్టుకుని ముందు పట్టుకుని వెళ్ళిపోతా ఉండాలి. దాన్ని పట్టుకుని వెళ్తా ఉండాలి, వాడిని వదలకూడదు. ఇవాళ జనసేన చేయబట్టే ఉద్దానంలో హాస్పిటల్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే కట్టేవాడు. అసలు మొత్తం మీ అందరూ వచ్చేస్తారు. మీ అందరూ తెలుసు కదా, పూర్తి ల్యాండ్ ఎవరికి ఇచ్చారండి. పోటీ ఇప్పిస్తే మనకు ఒకటి ఇవ్వాలి. అందులో షేర్లు ఎవడమ్మేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో